హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. హల్వా. ఇది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ పీసెస్ అండి. బ్రెడ్ పీసెస్ని తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైడ్స్ ఏం తీయవలసిన అవసరం లేదు. ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దానిలోకి కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కలర్ వచ్చేంత వరకు. ఇలా కలర్ వచ్చాక ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని అది మెత్తగా స్మాష్ అయ్యేటట్టు కలుపుకొని కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక్కసారి ఈ స్వీట్కి షుగర్ సరిపోతుందా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకుందామండి. షుగర్ సరిపోకపోతే మరలా ఈ టైంలోనే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ కూడా అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ కరిగిన తర్వాత మంచి కలర్ వస్తుందండి హల్వాకి. దీంట్లోకి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే. ఈ హల్వా ప్యాన్కి సపరేట్ అవుతుంది అంటే మనకి రెడీ అయిపోయినట్టే. నేతితో వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఫైనల్గా యాడ్ చేసుకుంటే ఈ హల్వా రెడీ అయిపోయినట్లేనండి. ఇంతే. ఈ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ హల్వాని వేడి మీద కంటే ఆరిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ హల్వాని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.